వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, డన్ గైస్. సో టుడే మనము టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అండ్ డెమో ఫస్ట్ క్లాస్ టుడే క్లాస్లో మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క సెషన్స్లో మనకి ఏపీఆర్ తెలంగాణ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి స్టూడెంట్స్ మనకి ఆన్లైన్ ద్వారా మన క్లాసెస్ వింటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, జాబ్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటారు మార్కెట్లో. సో ఈరోజు మనం టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ తో మనం డెమో అనేది ఫస్ట్ క్లాస్ టుడే సెషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు టాలీ నేర్చుకోవాలి, ఎవరు టాలీకి సూటబుల్ అవుతారు, సో టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో మనకు జాబ్స్ ఏ విధంగా అవైలబిలిటీలో ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎవరు నేర్చుకోవచ్చు టాలీ, కామర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చా, నాన్ కామర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చా, సో టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది, ఓకే దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ గా మిగిలిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి టుడే ఫస్ట్ క్లాస్ లో డెమో సెషన్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లైవ్ క్లాసెస్ లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో, లైవ్ క్లాసెస్ ఎవరైతే వింటున్నారో వాళ్లకు పూర్తిగా ఒక క్లారిటీ అనేది టాలీ ప్రైమ్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క సెషన్స్ లో మనకి ఏపీ తెలంగాణ నుంచి అండ్ అబ్రాడ్స్ నుంచి కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనం డెమోలోకి వెళ్దాం. బ్రీఫ్ డెమోలోకి వెళ్లే ముందు నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎనీవన్ కన్ఫర్మ్ చేయండి ఒకరు. క్లియరా? డన్. సో ఏమైనా మధ్య మధ్యలో ఏదైనా అప్ అండ్ డౌన్స్ అయితే జస్ట్ ఒకరు ఇంటిమేషన్ చేయండి, అలాగే ఉండొద్దు. ఓకేనా, డన్ గైస్. ఓకే గైస్, బిఫోర్ డెమో సెషన్ స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. లైక్ జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, టీఓటీ సర్టిఫైడ్ అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్, వన్ అండ్ ఓన్లీ ఏపీఆర్ తెలంగాణ. సో నేటివ్ ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్పారక్నా కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, లైక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మనకి అవకాశం కూడా ఉంది. సో టోటల్ ఎక్స్పీరియన్స్ మనకి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఈ యొక్క 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మనము రియల్ టైం వర్క్ చేశాము యాజ్ ఎ టాలీ ట్రైనర్ గా, టెక్నికల్ సపోర్టర్ గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా అండ్ అకౌంటెంట్ గా, జూనియర్ అకౌంటెంట్ గా, సీనియర్ అకౌంటెంట్ కూడా వర్క్ చేస్తున్నాం. అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, డాక్టర్స్ కి, స్టూడెంట్స్ కి, లెక్చరర్స్ కి, ట్రైనర్స్ కూడా మనము స్టిల్ నౌ 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ చేయడం జరిగింది అండ్ డిఫరెంట్ సెక్టర్స్ లో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం, వాటిలో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ,
టాలీ ప్రైమ్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కూడా మనకు సర్టిఫికేషన్స్ అనేది ఉన్నాయి. సో హాబీస్, లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ టు ప్రొవైడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. సో మనం సబ్జెక్ట్ ని డెప్త్ గా అనాలిసిస్ చేసి తెలుగులోనే మనం నీట్ గా సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా యొక్క మెయిన్ మోటివ్. మెయిన్ గోల్ వచ్చేసి 50K అబోవ్ స్టూడెంట్స్ ని ఏపీఆర్ తెలంగాణ సబ్జెక్ట్ ని చాలా డెప్త్ రియల్ టైమ్ సినారియోస్ తో టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఎప్పటికప్పుడు అప్డేషన్స్ తో మన ఛానల్ ద్వారా మన స్టూడెంట్స్ కి ఏపీఆర్ తెలంగాణలో సబ్జెక్ట్ అనేది క్లియర్ గా ఇవ్వడం అనేది మెయిన్ మోటివ్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో తర్వాత లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, టాలీ స్టార్ అసోసియేట్ పార్ట్నర్, టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్. అంటే మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, అదే విధంగా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం, అదే విధంగా ఒరిజినల్ సాఫ్ట్వేర్స్, టాలీ లైసెన్స్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్ లైసెన్స్ కూడా మార్కెట్ లో ఎంప్లాయీస్ కి, బిజినెస్ మ్యాన్స్ కి, స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకున్న డౌట్స్ ని సర్వీసెస్ రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. క్లయింట్స్ కి తగిన విధంగా మనము కస్టమైజేషన్ కూడా మార్కెట్ లో చేస్తూ ఉంటాం. ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ త్రూఅవుట్ ఏపీఆర్ తెలంగాణ మార్కెట్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క మినిమం ఇన్ఫర్మేషన్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇది నా యొక్క సర్టిఫికేషన్, డైరెక్ట్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ అండ్ ఓన్లీ ఏపీఆర్ తెలంగాణలో మనం మనం మాత్రమే సర్టిఫైడ్ అయిన ట్రైనర్. రిమైనింగ్ ఎవరైతే మార్కెట్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో వీడియోస్ మన ఛానల్లో చూసేసి 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుని మార్కెట్ లో చెప్తూ ఉంటారు. సో ఇది మన యొక్క సర్టిఫికేషన్ డీటెయిల్స్. ఇవి మీరు ఏ పోర్టల్లో సెర్చ్ చేసుకున్నా మన డీటెయిల్స్ మీకు షో చేస్తుంది. టాలీ లోకేష్ సర్టిఫైడ్ ట్రైనర్. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ 35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ తో ఏపీఆర్ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ గా వెళ్తూ ఉంది. సో దీంట్లో మనకి టాలీకి సంబంధించి, ఎస్ఏపికి సంబంధించి, అడ్వాన్స్ ఎక్సెల్ కి సంబంధించిన కంటెంట్ చాలా డెప్త్ గా రియల్ టైమ్ సినారీస్ తో, కేస్ స్టడీస్ తో, స్టూడెంట్ మెథడాలజీకి అర్థమయ్యే విధంగా డెప్త్ నాలెడ్జ్ తో స్టూడెంట్స్ కి మార్కెట్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అది మీరు అందరూ ఇప్పటికే చూస్తూ ఉంటారు. మన దగ్గర లైవ్ సెషన్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. సో అదే విధంగా ఈ యొక్క వీడియోస్ ద్వారా చాలా మంది, కొంతమంది లైవ్ సెషన్స్ లో జాయిన్ అయ్యి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. కొందరు ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చుకొని జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. అవన్నీ మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు. ఓకే, ఇది మన యొక్క ఫస్ట్ ఛానల్. మన సెకండ్ ఛానల్ చూసుకున్నట్లయితే టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది మన యొక్క న్యూ ఛానల్. ఈ ఛానల్లో కూడా టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్డ్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఈ యొక్క సెకండ్ ఛానల్ కూడా మనం పెడుతూ వస్తూ ఉంటాం. సో ఈ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మంచి నాలెడ్జ్ కూడా మార్కెట్ లో మీరు గెయిన్ చేసుకోవడానికి కూడా ఆస్కారం కూడా ఉంటుంది. ఓకే, సో అదైతే నేను చెప్పగలుగుతాను. సో తర్వాత మన యొక్క మెటీరియల్స్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెటీరియల్స్, ఇంటర్వ్యూ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్స్, ఎస్ఏపి మెటీరియల్స్, రియల్ టైమ్ సినారియోస్ తో, కేస్ స్టడీస్ తో, ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెటీరియల్స్, మన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయి. అమెజాన్ లోకి వెళ్ళి టాలీ లోకేష్ అని మీరు టైప్ చేశారంటే మన ఇంటర్వ్యూ మెటీరియల్స్ వస్తాయి. 600 ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెటీరియల్స్ కూడా వస్తాయి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్స్ కూడా మార్కెట్ లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి మన యొక్క మెటీరియల్స్ త్రూ మీకు అమెజాన్ ద్వారా మీ అడ్రస్ కే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో రీసెంట్ గా మన దగ్గర ప్లేస్మెంట్స్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్యాకేజెస్, వాళ్ళ యొక్క సాలరీస్, కంపెనీ నేమ్స్ కూడా మీరు చూడొచ్చు. సో సురేష్ అండ్ అసోసియేట్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే సిఏ వాళ్ళు నాట్ ఓన్లీ టాలీ, ఎస్ఏపికి సంబంధించి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అక్కడ సంపత్ అనే వ్యక్తికి ప్యాకేజ్ 4.2 ఎల్పిఏ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. రీసెంట్ లాస్ట్ బ్యాచ్ లో బాల నరసింహకి 1.4 ఎల్పిఏ. సో హైదరాబాద్ లో సన్ గ్రేస్ మెడికల్స్ లో మన రెఫరెన్సెస్ ద్వారా జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది.
తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్, అఫెక్స్ ఆటోమార్ట్ ప్రైవేట్ లిమిటెడ్, 2.4 ఎల్పిఏ వరంగల్. సో మన దగ్గర ప్లేస్ అవుతున్న ట్రైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారో అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనము రెఫరెన్సెస్ ద్వారా స్టూడెంట్స్ కి చాలా వరకు జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో తర్వాత మనకి లోకేష్ ఆచారి కంపెనీ శివ ట్రేడర్స్ 1.2 ఎల్పిఏ అండ్ దౌలత్ బాషా శివ స్టూడియోస్ 1.8 ఎల్పిఏ కడప. సో హెచ్పి వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపేంద్ర అకౌంటెంట్ 2.16 ఎల్పిఏ హైదరాబాద్. సో తర్వాత ముబీనా బాను అకౌంటెంట్ 2.4 ఎల్పిఏ కడప. షబీర్ అకౌంటెంట్ వివిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఎల్పిఏ హైదరాబాద్. లలిత అకౌంటెంట్ 1.6 lakhs వెస్ట్ గోదావరి. అండ్ ప్రియా అకౌంటెంట్ 2.4 ఎల్పిఏ హైదరాబాద్. శిరీష అకౌంటెంట్ 1.8 ఎల్పిఏ రంగారెడ్డి. సో చరణ్ జూనియర్ అకౌంటెంట్ బెంగళూరు. సో ఇండియన్ స్వీట్ హోమ్. సో తర్వాత కాలేజ్ ట్రైనింగ్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం. అండ్ ఏపీఆర్ తెలంగాణలో మనం ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తూ జాబ్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకు ఆల్మోస్ట్ డిఫరెంట్ వాటిలలో సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తూ టాలీకి సంబంధించి లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అలా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ప్లేస్మెంట్స్ కూడా ఆఫ్టర్ వాళ్ళకి డ్రైవ్ కండక్ట్ చేసి డిఫరెంట్ వాటిలలో అకౌంటెంట్ గా జూనియర్ అకౌంటెంట్ గా క్యాషియర్ గా మనకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై కంపెనీస్లలో స్టూడెంట్స్ కి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. సర్టిఫికేషన్ మెటీరియల్స్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో తర్వాత వారికి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఒకసారి బిఫోర్ ఇంటర్వ్యూకి ముందు మాక్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నాం అనేది కూడా 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాలేజ్ లెవెల్. సో తర్వాత మనకి మెటీరియల్స్ ఇప్పుడు మీకు ఏవైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటామో అవి లేటెస్ట్ సంబంధించిన కంటెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి కోర్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మన యొక్క కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటారు. ఓకే. సో ఈ మనకి టాలీని ఎక్కువగా మిడిల్ స్కేల్ సెక్టరా, స్మాల్ స్కేల్ సెక్టరా అండ్ లార్జ్ స్కేల్ సెక్టర్ లో యూజ్ చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు చెప్పండి గైస్, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి చెప్పండి. ఎనీవన్ చెప్పండి అమ్మా, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఎనీవన్? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వెరీ గుడ్ గైస్. మీడియం సో టాలీ సాఫ్ట్వేర్ ని మన ఇండియన్ పర్సన్ కనిపెట్టాడు. ఎక్కువగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో వాళ్ళకు ఎక్కువగా టాలీని, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ లో మాక్సిమం మనకి టాలీని ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి ఇండియాలో మీరు మాక్సిమం ఎక్కడ చూసుకున్నా టాలీని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. టాలీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా వరకు స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మాత్రమే ఎక్కువగా దీన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బిఫోర్ మనకు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓరీ ఆఫ్ జిఎస్టి ఇవన్నీ మనకు తెలుసుకోవాలి జిఎస్టీలోకి ఎంటర్ అయ్యే ముందు. సో మాక్సిమం మనకి 6,000 ప్యాకేజ్ వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే 35 days అండ్ 10,000 ప్యాకేజ్ వాళ్ళకి 45 days లో మన కోర్స్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో మనకు టాలీలో చూస్తే ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి సార్? సో ఈ మాడ్యూల్స్ ఎవరైతే క్లియర్ గా డిస్కస్ చేస్తారో ఓన్లీ ఫర్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్. టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ అనేది స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో లెవెల్స్, ఏ లెవెల్లో ఏ కంటెంట్ ఉందనేది కూడా తెలియాలి, ఇండెక్స్. అలా కాకుండా మీరు లోకల్ కానీ నాన్ లోకల్ కానీ నేర్చుకుంటున్నారంటే మాక్సిమం సో వాళ్ళకు రియల్ టైం సబ్జెక్ట్ తెలియదు. యూట్యూబ్ లో మన వీడియోస్ కాపీ చేసి చెప్తూ ఉంటారు. ఏపీఆర్ తెలంగాణలో చాలా మంది ఎక్కడ నేర్చుకున్నా ఫైనల్ గా యూట్యూబ్ లోకి వచ్చేసరికి
మన ఛానల్ని చూడాల్సిందే. ఏ స్టూడెంట్ అయినా కూడా, వర్క్ చేసే ఎంప్లాయీ అయినా, స్టూడెంట్ అయినా, లెక్చరర్ అయినా, ట్రైనర్ అయినా, ఎవరైనా కావచ్చండి. త్రూ మన ఛానల్ ద్వారా కాపీ పేస్ట్ చేసుకోవాల్సిందే ఏ సబ్జెక్ట్ అయినా. సో మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? లెవెల్ 1 టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ. సో మనకు లెవెల్స్ చూసుకుంటే 10 వరకు ఉన్నాయండి. దాంట్లో మనకు రియల్ టైమ్‌లో అవసరమయ్యే ఏవైతే 5 లెవెల్స్ ఉన్నాయో, ఆ సబ్జెక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్‌తో కలిపి. ఓకే. బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు అకౌంటింగ్‌లో బేసిక్స్ ఏం తెలుసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో ఈ యొక్క క్లాసెస్‌లో మీరు చూసుకున్నట్లయితే కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. డన్. కాదనట్లేదు. సో బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్ అండ్ టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్, అకౌంటింగ్ సైకిల్ వీటన్నిటిని గురించి కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా కంపల్సరీగా తెలుసుకోవాలి. చాలా సింపుల్‌గా ఉంటాయి. ఫస్ట్ టైమ్ మీరు వింటున్నా పర్వాలేదు. చాలా డెప్త్ సబ్జెక్ట్‌తో చాలా సింపుల్‌గా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. వీటితో పాటు తర్వాత మనం టాలీలోకి ఎంటర్ అయినట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. మనం ఇక్కడ చేయాల్సింది 3 స్టెప్స్ అండి. ఆ 3 స్టెప్స్ మనం చేసామంటే ఆటోమేటిక్‌గా అన్నీ అవే ఆటోమేటిక్‌గా తీసేసుకుంటాయి. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ ఆటోమేటిక్‌గా అవే తీసేసుకుంటాయి. తర్వాత జీఎస్టీని టాలీలోకి ఎలా మూవ్ చేయాలి? డెఫినిషన్ ఆఫ్ జీఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2, జీఎస్టీఆర్ 3బి, జీఎస్టీ. వీటిని టాలీకి ఎలా లింక్ చేస్తాం అనేది కూడా మనం ఫర్దర్ సెషన్స్ లో చూస్తాం. ఓకే. సో టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఇది పోర్టల్ అన్నమాట. 10,000 ప్యాకేజీలో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో ఆ 10,000 ప్యాకేజీలో జాయిన్ అయిన వారికి డైరెక్ట్‌గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ మీ మెయిల్‌కి వస్తుంది. ఆ మెయిల్‌తో వచ్చిన తర్వాత ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అయిపోయి సో ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి చూసుకుంటే హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్ అండ్ సర్టిఫికేషన్. ఇవన్నీ కూడా ఆ పోర్టల్ లోపల ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్ అనేది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది త్రూ లోకేష్ ఇన్ఫోటెక్ ద్వారా. సో మీ దీని యొక్క డైరెక్ట్ 10,000 ప్యాకేజ్ యొక్క సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్న గ్లోబల్ సర్టిఫికేషన్. బార్కోడ్ ఉంటుంది, సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది. మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా మీ సర్టిఫికేషన్ డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్‌లోనే సేవ్ అవుతాయి. అది మీరు తెలుసుకోవాలి. తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేషన్. ఇది మనం ఎవరైతే 6,000 ప్యాకేజ్‌లో జాయిన్ అవుతుంటారో వాళ్ళకు త్రూ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత టాలీ కంపెనీ వాళ్ళు మొబైల్ యాప్ కూడా ఇస్తారండి. టాలీ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ కూడా మీకు ప్లే స్టోర్‌లో ఉంటుంది. దాంట్లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు త్రూ మొబైల్ ద్వారా కూడా క్లాసెస్ వినొచ్చు. సో తర్వాత యాక్షనల్ ప్రాబ్లమ్ అండ్ స్కిల్ గ్యాప్. చెప్పండి గైస్. ప్రతి స్టూడెంట్స్‌కు ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న సినారియో ప్రకారంగా ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ గ్యాప్ అనేది వస్తుంది? ఎనీవన్? ఎందుకు ఏ సిట్యుయేషన్‌లో స్కిల్ గ్యాప్ వస్తుంది స్టూడెంట్ చెప్పగలరా? ఎనీవన్? స్కిల్ గ్యాప్ అనేది స్టూడెంట్‌కి ఎక్కడ వస్తుంది? చెప్పండి గైస్. రెస్పాండ్. మ్యూట్ ఆన్ చేసి మాట్లాడండి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్? చెప్పండి మా. ఎనీవన్? ఉదయ్, నరేష్, గోపి మ్యూట్ తీసి మాట్లాడండి. మా వాయిస్ వినపడుతుందా?
లోహిత్ వాయిస్ వినపడుతుందా? Yes, sir. యా. సో చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైక్ మల్టీ టాస్క్ నాలెడ్జ్ అంటే ఏంటి? ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కి డిగ్రీ కంప్లీట్ అవుతుంది, ఎంబీఏ కంప్లీట్ అవుతుంది, అన్నీ అయిపోతున్నాయి. కానీ సబ్జెక్ట్ రిలేటెడ్, ఇండస్ట్రీకి సంబంధించిన రిలేటెడ్ నాలెడ్జ్ స్టూడెంట్స్ దగ్గర ఉందంటారా? ప్రజెంట్ మార్కెట్లో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ పెంచుకుంటున్నారా స్టూడెంట్స్? నితిన్, స్వప్న, ఉదయ్ కుమార్, రెస్పాండ్, కళ్యాణ్, మాట్లాడండి. వన్ సైడ్ టాకింగ్ ఉండకూడదు. డెమో ఇది. మీకున్న డౌట్స్ అడగాలి. సైలెంట్ ఉంటే ఎలాగా? చెప్పండి, అసలు ఏంటి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే? చెప్పండి గైస్, మీకు తెలిసినంత వరకు చెప్పండి. అంటే వాటిపైన మిస్టేక్స్ డిపెండ్ అయినా అవుతుంది. ప్రాబ్లం లేదు. చెప్పండి, లోకేష్ గారు, చెప్పండి. మల్టీ టాస్కింగ్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళకి మనకి బుక్ నాలెడ్జ్ ఉంటుంది, హ్మ్. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. బయటకు వచ్చేసరికి మార్కెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్. వా. సో వారికి కావాల్సిన ఈ బుక్ నాలెడ్జ్ అవసరం లేదు. హ్మ్. ఇక్కడ రొటీన్ లైఫ్ లో పోయినా ఈ మల్టీ టాస్కింగ్ ఉంటేనే దే విల్ షైన్. యా డన్ గైస్. అదర్వైజ్ కొద్దిగా కష్టమైన పని. అంటే ఎక్కడో చోట జాబ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కొన్ని స్పెషల్ స్కిల్స్ కావాల్సిందే. ఆ స్పెషల్ కంపల్సరీ. స్కిల్స్ లైక్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అయితే ఏంటి, ప్రొఫెషనల్ ఎక్సెల్ అయితే ఏంటి, Hmm. ఎస్ఏపీ అయితే వాటర్ ఇట్ మేబీ ఎనీథింగ్. అది ఉంటే తప్పించి ముందు ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉండట్లేదు. అవునవును. ఎస్, రైట్ చెప్పారు. ఇన్ అయిన తర్వాత ఇంకా ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఎస్. సో సో నాగార్జున గారు చెప్పినట్టుగా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే చాలా మందికి ఎడ్యుకేషన్ చదువుతున్నారు కాబట్టి బుక్స్ నాలెడ్జే ఉంటుంది. కానీ ఫైనల్గా మీరు జాబ్ చేయాల్సింది ఎక్కడ? సిస్టమ్ దగ్గర. సిస్టమ్ మీద మీరు వర్క్ చేయాలి. అంటే మీరు చదివిన చదువు ఏదైతే ఉంటుందో అది సర్టిఫికేషన్ వరకు ఉపయోగపడుతుంది. కానీ ఫైనల్గా మీరు చూసుకున్నట్లయితే కంప్యూటర్ మీద మీరు జాబ్ చేయాలి. అంటే ఏదో ఒక ఈఆర్పి టూల్ అనేది మీకు రావాలి. ఆ ఈఆర్పి టూల్ వైపు వెళ్ళాలి అంటే, సో ఒక బిజినెస్ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలంటే మీకు మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకేనా? సో టాలీ ఉంటుంది, ఎస్ఏపి ఉంటుంది, వింగ్స్, ఫోకస్, పీపుల్ సాఫ్ట్, ఇలా రకరకాలు ఉంటాయండి. అవన్నీ ఉంటాయి. కానీ మార్కెట్‌లో ఎక్కువగా మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో టాలీని ఉపయోగిస్తున్నారు. వాటితో పాటు మీకు ఎస్ఏపి ఉన్నా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉన్నా ఇంకా చాలా బెటర్ అవుతుంది. మీరు ఒక రెజ్యూమ్ తీసుకొని మీరు జాబ్‌కి వెళ్లారు. 100 మందిలో కూడా మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ దగ్గర ఒకరికంటే ఒక స్కిల్ మీ దగ్గర ఎక్కువ ఉండాలి. సో టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇవి 3 ఉన్నాయనుకోండి, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. సో ఒక రెజ్యూమ్‌లో ఏమో ఓన్లీ టాలీ ఉంది. ఒక రెజ్యూమ్‌లో టాలీ, ఎక్సెల్ ఉంది. ఒక రెజ్యూమ్‌లో ఎస్ఏపి, టాలీ, ఎక్సెల్ ఉంది. ఫస్ట్ ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తారు? ఎస్ఏపి, టాలీ, ఎక్సెల్. ఈ 3 ఎవరి దగ్గరైతే ఉన్నాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా మల్టిపుల్ అకౌంట్స్ నాలెడ్జ్ పెట్టుకుంటే చాలా వరకు డెవలప్ అవుతారు. మీ యొక్క లైక్ సాలరీస్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా మల్టిపుల్ నాలెడ్జ్ కూడా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వస్తుందంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా నాలెడ్జ్ ఇవ్వలేకపోవడం. అవి కాలేజెస్‌లో గాని, స్కూల్స్‌లో గాని. ఎందుకంటే కొన్ని ప్రాక్టికల్‌గా వాళ్ళు చూపించగలిగితే సో ఇలా ఉంటాయనేసి చాలా వరకు వాళ్ళ యొక్క కెరీర్ గ్యాప్‌ని కూడా ఫిల్ చేయగలుగుతారు. సో అది చాలా మంది ఇవ్వలేకపోతున్నారు. చాలా మంది కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, గ్రామటికల్ మిస్టేక్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓకే. డైరెక్ట్‌గా మాట్లాడే కెపాసిటీ లేకపోవచ్చు. ఇలా చాలా మందికి కూడా ఇండస్ట్రీలో జాబ్స్ రాకుండా వెనకబడిపోతున్నారు. సో వాటిని ఫిల్ చేసుకోవాలి. తర్వాత మనకి టాలీ నేర్చుకోవడం వల్ల మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కడుంటాయి? సో బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్స్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇలా ఐటీఈఎస్, బీపీఓ, కేపీఓ ఈ ఆల్ ప్లేసెస్‌లో మనకి అవకాశాలనేది టాలీ మీద ఉంటాయి. బట్ వాటిని ఎలా రీసెర్చ్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలనేది తెలియకపోవడమే స్టూడెంట్స్‌లో ఉన్న ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో తర్వాత మీరు చాలా వరకు చూసింటారు. అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఈ నేమ్సే మీరు వినింటారు. మీరు పెద్ద పెద్ద కంపెనీస్‌లో చూసుకుంటే, మీరు పెద్ద పెద్ద కంపెనీలో చూసుకుంటే సో లైక్ టాటా కంపెనీ కావచ్చు, ఓకే, విప్రోలో కావచ్చు, రిలయన్స్‌లో కావచ్చు, ఓకే, టీసీఎస్ వీటిలో కంపెనీలో చూసుకుంటే ఓన్లీ అకౌంటెంట్సే ఉండరండి. అకౌంటెంట్‌లే ఉండరు.
జూనియర్ అకౌంటెంట్ ఉంటాడు, సీనియర్ అకౌంటెంట్ ఉంటాడు. అంతేనా? ఇంకా ఉండరా? అంతకు మించి కూడా ఉంటారు. పొజిషన్స్ అంటాం వీటిని. మనం ఏమంటాం? పొజిషన్స్. అంటే ఒకే కంపెనీలో మీరు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మంచిగా వర్క్ చేస్తున్నారు. కంపల్సరీగా పొజిషన్స్ అనేది చేంజెస్ అవుతూ వస్తాయి. ఇక్కడ కూడా అంతే. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ. అంటే నీ యొక్క డెసిగ్నేషన్ మారే కొద్దీ నీ యొక్క జాబ్ రోల్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మారుతాయి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మారుతాయి. నీకు రిస్క్ ఉంటుంది. అదే విధంగా కొంచెం టెన్షన్స్ ఉంటాయి. నీ శాలరీ కూడా హైక్స్ కూడా ఉంటాయి. క్యాడర్ పెరిగే కొద్దీ శాలరీ రేంజెస్ కూడా పెరుగుతాయి. 50,000కి ఒక 50,000కి ఒక టెన్షన్ ఉంటుంది. రూ. 1,00,000 ఒక టెన్షన్ ఉంటుంది. రెండిటికి వేరు వేరు ఉంటుంది కదా! సో, నీ యొక్క వర్క్ కూడా కొంచెం పెరుగుతుంది కదా! అలా కంపెనీస్‌లలో డిఫరెంట్ డిఫరెంట్ లాడర్స్ ఉంటాయి. మీరు ఇంటర్వ్యూస్‌లో అడిగినా కూడా మీరు చెప్పాలి. జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ. ఇలాంటి కెరీర్ లాడర్స్ కూడా ఉంటాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటారు. సో, తర్వాత స్కిల్స్ సెట్ స్టడీ. ఇప్పుడు చాలా మంది ఏదో ఒక యూనివర్సిటీలో ఏదో ఒక యూనివర్సిటీలో జాబ్స్ అనేది లైక్ సర్టిఫికేషన్ తెచ్చుకుంటారు. ఓన్లీ తెచ్చుకుంటే సరిపోతుందా? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. వారికి ఈఆర్పి టూల్స్ ఏమైనా వచ్చా? ఇప్పుడు బీకామ్ స్టూడెంట్స్ ఉన్నాడు. ఆ బీకామ్ స్టూడెంట్ అంటే అతనికి ఏమేం కావాలండి? బీకామ్ స్టూడెంట్స్ అంటే అతనికి ఏమేమి వచ్చి ఉండాలి? మినిమం చెప్పండి. కంప్యూటర్లో కంప్యూటర్ మీద వర్క్ చేయాలంటే అతనికి ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? చెప్పండి. చెప్పండి గైస్. ఏముండాలండి? ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి? నాలెడ్జ్ ఏముండాలి? రేపటి రోజు అతను హైదరాబాద్కి వెళ్ళి లేదంటే బెంగళూరుకి వెళ్ళి ఒక సిటీలో అతను పని చేయాలంటే మినిమం అతని యొక్క రెజ్యూమ్లో మినిమం ఏముండాలండి? అప్లికేషన్స్ చెప్పండి. రెస్పాండ్ అవ్వాలి. సైలెన్స్గా ఉండేలాగా వన్ సైడ్ టాకింగ్ ఉండకూడదు అని చెప్పాను కదా. చెప్పండి అమ్మా. ఎంఎస్ ఆఫీస్ అయితే అడుగుతారు సార్. నవేడేస్ అది కామన్ థింగ్ అయిపోయింది. ఎంఎస్ ఆఫీస్ మ్యాండేటరీ. తర్వాత ఇంకోటి బీకామ్ స్టూడెంట్ అంటే అకౌంట్ సాఫ్ట్వేర్ ఏదన్నా ఉంటే బెటర్. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మ్యాండేటరీ. ఇంకా ఏమున్నా కూడా అడిషనల్ అవి. సో అది టాలీ కావచ్చు, బిగ్ ఆర్గనైజేషన్స్ లో ఎస్ఏపి కూడా కావచ్చు. ఇవి ఉండాలి మ్యాండేటరీ. ఒక బీకామ్ స్టూడెంట్స్ రెజ్యూమ్ లో ఇవన్నీ ఉండాలి. లేవు అంటే తప్పు, అది తప్పు. లేవు అంటే మాత్రం అది ఓకే కుదరదు అనమాట. కంపల్సరీగా ఇవి ఉండాల్సిందే. ఇవి ఉంటేనే అతను జాబ్కి ఎలిజిబిలిటీ అవుతాడు. లేదు అంటే ఎలిజిబిలిటీ అవ్వలేడు. ఓకే. ఈఆర్పి టూల్ విత్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా తెలుసుకుంటాను. టాలీ, ఎంఎస్ ఎక్సెల్, ప్రజెంట్ అయితే డిజిటల్ మార్కెటింగ్ ఇంకా బాగా తెలిసినా బాగుంటుంది. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటే అతని జాబ్కి ప్లస్ అవుతాయి. అవన్నీ కూడా జాబ్కి ప్లస్ అవుతాయి. సో మనకి టాలీలో చూసుకుంటే ఫస్ట్ జనరేషన్లో ఐకాన్ ఇలా ఉంది టాలీ. సెకండ్ జనరేషన్లో ఐకాన్ ఇలా ఉంది. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ థర్డ్ జనరేషన్ టాలీ ప్రైమ్. అంటే జనరేషన్స్ మీకు అర్థం అవడానికి ఇలా పెట్టాను. ఫస్ట్ కనిపెట్టినప్పుడు టాలీ ఇలా ఉండేది, తర్వాత రీసెంట్గా ఇలా మార్చారు, తర్వాత రీసెంట్గా ఇలా మార్చేశారు ఐకాన్. ఓకే. సో మీరు ప్రపంచంలో ఏ కంట్రీలో ఉన్నా టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి? www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు టాలీ సాఫ్ట్వేర్ని లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టాలీ ప్రైమ్ రిలీజ్ 6.2 లేటెస్ట్ వర్షన్. లెఫ్ట్ సైడ్ ఉండేది బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ ఉపయోగిస్తారు. రైట్ సైడ్ ఉండేది ఆడిటర్స్, సిఎస్ ఉపయోగిస్తారు ఎడిట్ లాగా. ఓకే. తర్వాత మీరు ఒరిజినల్ లైసెన్స్, ఓకే, ఒరిజినల్ లైసెన్స్ మీకు కావాలి అనుకుంటే టాలీ ఒరిజినల్ లైసెన్స్. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఆథరైజేషన్ ఇచ్చారు. అంటే మనం టాలీ
స్టార్ అసోసియేట్ పార్ట్నర్ అండ్ టిఈపిఎల్ పార్ట్నర్. రెండు మనకి ఆథరైజేషన్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. కాల్ చేసి వాళ్ళే మనకి ఇచ్చారు బెటర్గా. ఓకే. సో ఇక్కడ సింగిల్ యూజర్ అంటే సిల్వర్. ఒక సిస్టంలోనే పనిచేస్తుంది, వన్ సిస్టమ్. దీన్ని సింగిల్ యూజర్ అంటారు. మల్టీ యూజర్ అంటే గోల్డ్. మల్టీ యూజర్ అంటే గోల్డ్ అంటారు. ఇది 10 సిస్టమ్స్ లో కూడా పనిచేస్తుంది. ఓకే. సో ఇది మీరు పోర్టల్ ద్వారా పర్చేజ్ చేస్తే 22,500 రేటు, దానికి 18% జిఎస్టీ, అంటే 26,550 రూపీస్ మీరు పే చేయాలి టాలీ కంపెనీ వాళ్ళకి త్రూ డైరెక్ట్గా పోర్టల్ ద్వారా వెళ్తే, టాలీ పోర్టల్ ద్వారా. కానీ సో మనకు వాళ్ళు ఇచ్చారు కదా యాక్సెస్, అప్పుడు మన ద్వారా అయితే కదా 5% డిస్కౌంట్ ఇస్తాం. సో ఇక్కడ 26,500 ఏదైతే ఉంటుందో మనం ఎంతకి ఇస్తాం మీకు? 5% డిస్కౌంట్తో ఫైనల్ రేట్ వచ్చేసి మీకు ఈ అమౌంట్కు మేము మీకు ఇవ్వగలుగుతాం. 25,222 రూపీస్ మీకు ఒరిజినల్ లైసెన్స్ లైఫ్ టైం యాక్సెస్ మీకు ఇస్తాం. లైఫ్ టైం యాక్సెస్ అనేది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, బిజినెస్ మ్యాన్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఇది సింగిల్ యూజర్, సింగిల్ సిస్టమ్ లో పనిచేస్తుంది. మల్టీ యూజర్ ఇది వచ్చేసి 66,060 మనకి చూడండి 67,500. దీనికి 18% ట్యాక్స్. వరల్డ్ ఎంత అవుతుంది మనకి? సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది చూడండి, 79,650 రూపీస్ విత్ ట్యాక్స్ తో కలిపి. దీని మీద మనం 5% ఇస్తాం. ఇది 10 సిస్టమ్స్ కైనా ఉపయోగపడుతుంది. మీరు ఫైనల్ గా మాకు పే చేయాల్సింది, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీ పేరెంట్స్ కానీ లైక్ మీ పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ బిజినెస్ ఉండి వాళ్ళకు టాలీ సాఫ్ట్వేర్ అకౌంట్స్ లో మెయింటైన్ చేయాలనుకుంటే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది మల్టీ యూజర్. మీకు రెన్యువల్స్ కూడా మేము చేస్తాం. రెన్యువల్స్ అంటే టిఎస్ఎస్ అంటారు, అంటే సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. సో అది వచ్చేసి 5,000 మనకి 4,500, 18% జిఎస్టీ. ఈక్వల్ 1 రూపీ ఎక్స్ట్రా తీసుకున్నదేమో మీకే ఇంకా ఫేవర్గా మనం ఇవ్వడం జరుగుతుంది. 5,310 రూపాయలు. రెన్యువల్స్ ఏవైనా అప్డేషన్స్ మీకు మేజర్గా కావాలనుకుంటే రెన్యువల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ రెంటాల్ సిల్వర్, గోల్డ్ రెంటాల్ కూడా ఇస్తాం. అంటే నెలకి, 3 నెలలకు, 12 నెలలకు 750 ప్లస్ 18% జిఎస్టీ, అంటే 135 రూపీస్ అనుకోండి. మ్యాక్సిమం 885 రూపీస్కి సిల్వర్ 1 మంత్ రెంటల్ లైసెన్స్. అదే గోల్డ్ అయితే 2,250 ప్లస్ 18% జిఎస్టీ. ఇది వచ్చేసి 2,600, 700 పడుతుంది. ఇది నార్మల్ 1 మంత్ అలా మీరు మెయింటైన్ చేయాలన్న. సో ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత కంపెనీ క్రియేషన్, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్స్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా చెక్ చేసుకోవాలి, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్ ఆర్ స్టాక్ సమ్మరీ, సో ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ఇవన్నీ కూడా మనం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల అన్నిటి మీద మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి టాలీ నేర్చుకోవడం వల్ల ప్రజెంట్ మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే ఫ్రెషర్ శాలరీ మ్యాక్సిమం 12,000 నుంచి 25,000 వరకు విత్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్. సో తర్వాత కొన్ని బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్పోకెన్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, డ్రెస్ సెన్స్ కానీ ఇలా ఉంటే 12 నుంచి 25,000 వరకు మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెషర్ శాలరీ. ఎక్స్పీరియన్స్ శాలరీ మీరు చూసుకుంటే 26,000 నుంచి 80,000, 1 lakh కూడా తీసుకునే అవకాశాలు కూడా మీకు టాలీలో కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
సో ఇప్పుడు మనం టాలీలోకి వచ్చినట్లయితే టాలీ ఫుల్ ఫామ్ ఏంటిమా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? చెప్పండి. టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? Transactions allowed in linear line and సో ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాప్. సో మీరు చూసుకున్నట్లయితే టాలీ యొక్క ఫుల్ ఫామ్ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అని మనం చెప్తాం. ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. ఎనీవన్ గైస్? 1424, 31325. సో ఎవ్రీ ఇయర్ 1424, 31325. సో ఎవ్రీ ఇయర్ మనకి 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాలో 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా ఇండిపెండెంటా? నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతుందా ఆధారపడదా? చెప్పండి చెప్పండి గైస్. డిపెండెంటా ఇండిపెండెంటా? ఇండియా Dependent. యా. సో ఫైనాన్షియల్ ఇయర్ 1/4తో స్టార్ట్ అవుతుందండి ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ 31st 3కి ఎండ్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? 1/4/26 నుంచి 31/3/27 అంటే న్యూ ఇయర్. న్యూ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. అంటే మన యొక్క టాలీ ఫుల్ ఫామ్ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అన్నాం. ఓకేనా? డన్. అంటే ఒక సంవత్సరం కాలం పాటు మంత్లీ, డైలీ, ఇయర్లీ, సో డైలీ, మంత్లీ, ఇయర్లీ ప్రాపర్గా మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటాం. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్స్ అంటే మన బిజినెస్ లో పర్చేజ్ జరుగుతుందా, సేల్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఇన్కమ్ జరుగుతుందా, ఒక ప్రాపర్ వేలో ఇయర్ మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాస్ చేయంగా బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది ఫైనల్ గా మనం తెలుసుకోగలుగుతాం. ప్రాఫిట్ అండ్ లాసెస్, దట్ ఈస్ కాల్డ్ టాలీ యొక్క ఫుల్ ఫామ్ అని చెప్తాం. టాలీ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఓకే, టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ యొక్క అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఏ ఏ ప్లేసెస్ లో టాలీని ఉపయోగిస్తామా? టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పారు, బాగుంది. ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో టాలీని యూజ్ చేస్తాం చెప్పండి. సో మేజర్ గా సర్వీసు, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి చాలా మ్యాండేటరీ. మూడు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ట్రేడింగ్ ఉండదు, ట్రేడింగ్ లేకుండా సర్వీస్ అనేది ఉండదు. అందుకే మూడు కలిపి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పాం. దీంట్లో మనం సర్వీస్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సర్వీస్ ఏ ప్లేసెస్ లో జరుగుతుంది? ఎనీవన్? ఎవరని చెప్పొచ్చు? సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? నరేష్, గోపి, కళ్యాణ్, ఉదయ్, లోహిత్, నాగార్జున గారు, శంకర్ చెప్పండి. సర్వీస్ ఎక్కడ హాస్పిటల్స్ జరుగుతుంది? అండి. hospitals, హాస్పిటల్స్, ఇంకా schools, colleges, హాస్పిటల్స్, School, స్కూల్స్, colleges. కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్, charities, ఈ ప్లేసెస్ లో charity, సర్వీస్ అనేది జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ట్రేడింగ్ Buying ఎక్కడ and జరుగుతుంది? selling goods. manufacturing industries, అదే ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్స్ ట్రేడింగ్, ఎలాంటి ప్రోడక్ట్స్ జరుగుతుంది చెప్పండి. Buying and selling, purchases and sales. బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, అదే ఏంటి? Selling. I mean, buying అంటే purchases చేయడము, selling అంటే అమ్మడం. అంటే ఎలాంటి జస్ట్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కావాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండి. లైక్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్స్ అంటే
మనం డైలీ ఉపయోగించే ప్రొడక్ట్స్. మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు Like ఉపయోగించే Coca-Cola. ప్రొడక్ట్స్ ఏంటి? అవి ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే. అమెజాన్ ప్రొడక్ట్స్‌ని కాదనట్లేదు. ఆ ప్రొడక్ట్స్ ఏంటి? ఏంటి ఆ ప్రొడక్ట్స్? ఎలాంటి TVs, బిజినెస్? TVs, foods, ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అన్నారు. like TV manufacturing. ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అన్నారు. బాగుంది. అవి ఏంటి? ఆ బయింగ్ ఏంటి? ఎలాంటి బిజినెస్‌లు? చెప్పండి. ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా అయి ఉండొచ్చు, హోమ్ నీడ్స్ అయి ఉండొచ్చు. హ్మ్. రకరకాలు ఉంటాయి కదా సార్ బయింగ్ అండ్ సో, నీడ్స్ ఇంకా. అవి లైక్ అంటే ఎగ్జాంపుల్స్ స్పెసిఫై కొన్ని షాపులు చెప్పండి. కొన్ని షాప్స్ చెప్పండి. షాప్స్ అంటే డీమార్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ డీమార్ట్. హ్మ్. లైక్ మొబైల్ షాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, అన్ని మార్కెట్ లో ఉన్న షాప్స్ సో అన్ని వస్తాయి ఆ! అలాంటి ట్రేడింగ్ అంటే అవి. కార్ షాప్స్, ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావు సో కాబట్టి అవి. బైక్స్, ఓకేనా? అపారెల్స్, ఓకే. సో తర్వాత మనకి మెడిసిన్స్ ఇవన్నీ ఏంటి? సో మీరు ఈ ఐటెమ్స్‌ని హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి పర్చేజ్ చేసి లోకల్‌గా మీరు సేల్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? అసలు మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు తీసుకునే ఎగ్జాంపుల్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసేవి డైరెక్ట్ యెస్. యూనిట్స్ అవి. వెరీ గుడ్. సో లైక్ ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా, ఒక కార్ తయారు చేయాలన్నా, ఓకే. ఒక బైక్ తయారు చేయాలన్నా, ఓకే. ఒక కంప్యూటర్ తయారు చేయాలన్నా, ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ ఫ్యాక్టరీస్‌లలో తయారవుతాయి. అంటే మీరు గమనించాలి. ప్రతీది కూడా ఇంటర్‌లింక్ అయి ఉంటది. ప్రతీది కూడా ఇంటర్‌లింక్ అయి ఉంటదన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా అంటే ఈ ప్రొడక్ట్స్ తయారవ్వకపోతే మన వరకు ఆ ప్రొడక్ట్స్ రీచ్ అవ్వవు. మన వరకు ఆ ప్రొడక్ట్స్ రీచ్ అవ్వకపోతే, మనం యూజ్ చేయకపోతే, అవి ఏయన్నా చెడిపోకపోతే మనం సర్వీస్ సెంటర్‌కి వెళ్ళం. సో ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటాయి. అవి వస్తువులైనా కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి కాకుండా ఒకవేళ మాన్యువల్‌గా అయితే ఏవైనా అయితే గన ఇంగ స్కూల్ మన టీచింగ్ సైడ్ గాని, ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ఓకే. స్కూల్స్ గాని, లేదా టీచింగ్ వైపు అయితే గనుక ఉంటాయి. కాలేజెస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఓకే. హాస్పిటల్స్ కానీ, ప్రతి దాంట్లో ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో ఈ మూడిటి మీదనే మార్కెట్ అంతా ఆధారపడి ఉంటుంది. సో ఇది టాలీ అంటే ఇదే. సర్వీస్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారు? ట్రేడింగ్‌లో ఏం పిలుస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఏం పిలుస్తారు? సర్వీస్ ఇండస్ట్రీస్‌లో ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, టాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ అని పిలుస్తారు. అదే ట్రేడింగ్ ఇండస్ట్రీస్‌లో ఎంప్లాయీని అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అని కూడా పిలుస్తారు. ఓకే. ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు చెప్పాలి. సో టాలీలో మనకి ఈఆర్పి అంటారు. ఈఆర్పి అంటే ఏంటి మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈఆర్పి? ఈఆర్పి అంటే ఏంటి? చెప్పండి. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. రిసోర్స్ ప్లానింగ్ ప్లానింగ్. అంటే ఒక కంపెనీ అయినా, ఒక ఫర్మ్ అయినా, ఒక ఆర్గనైజేషన్ అయినా ఏదైనా కావచ్చండి. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏం కావాలి? ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏం కావాలి? ఫస్ట్ మన దగ్గర ఉండవలసింది ఏంటమ్మా? క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి. సో ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఏం కావాలి తర్వాత? బిజినెస్ రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ ఏం కావాలి? Man, మెటీరియల్, man. మ్యాన్, ప్లాంట్ అండ్ మిషనరీ. Sir, 4 years ఉంటాయి సార్. ఓకే. మ్యాన్ కూడా అవసరం, మనీ కూడా యాక్చువల్గా 4 years ఉంటాయి సార్. యా. సో రిసోర్స్ అంటే నువ్వు ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోదు కదా. నువ్వు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నావు, ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోదు కదా. సో వాటికి ఏం చేయాలి? రిసోర్స్ కూడా కావాలి. మ్యాన్, మెటీరియల్, మనీ ఇవన్నీ అవసరం. దానికి ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. దానికి ఒక ఎఫెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ బెటర్గా ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి. ఈఆర్పి అంటే ఇంటర్లింక్ అవుతుందమ్మా, మిగతా సాఫ్ట్వేర్స్తో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది.
అలాంటి వాటిని ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియాలో హెడ్ ఆఫీస్ బెంగళూరులో. సో టాలీని ఎప్పుడు కనిపెట్టారు? 1986లో కనిపెట్టారు. 1986లో. అప్పుడు టాలీ యొక్క నేమ్ ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. తర్వాత 1999లో ఏం చేశారు దాన్ని? 1999లో రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్ గా పేరు మార్చడం జరిగింది. ఓకే. సో మీరు మీ యొక్క సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలంటే మీ సిస్టంలో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఏంటి? ఓకే. సో విండోస్ 7 ఆర్ అబోవ్ ఎంతైనా ఉండొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్. సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. మినిమం మెమరీ ర్యామ్ వచ్చేసి 4 జీబీ పైన ఉండాలి. హార్డ్ డిస్క్ 44.1 ఎంబీ ఉండాలి. ప్రాసెసర్ i3 గానీ, i5 గానీ, i7 గానీ ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసేంత వరకే, తర్వాత అవసరం లేదు. ఇంకా మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎంతైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో టాలీ మనకి వర్షన్స్ మీరు చూసుకున్నట్లయితే 1986లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక గ్లోబల్ లీడర్ గా ఇండియాలో బాగా మంచిగా పాపులర్ అయింది. 90% బిజినెస్లలో టాలీని యూజ్ చేసేవారు. సో ఆల్మోస్ట్ 100 కంట్రీస్లలో డిఫరెంట్ ఏరియాస్ లో కూడా టాలీని బాగా యూజ్ చేశారు. మన ఇండియాలోకి వ్యాట్ 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. అప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. పర్చేజ్ చేస్తే వ్యాట్ లో ఉన్నప్పుడు ఏంటంటే పర్చేజ్ కి ఇన్పుట్, సేల్స్ కి అవుట్పుట్ వ్యాట్. అంటే జిఎస్టీ రాకముందు ఇండియాలోకి అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవారు. ఓకే. అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి ఇప్పుడు మనకు జిఎస్టీ తీసుకొచ్చారు. ఓకే. అది మనకి 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. సో తర్వాత 2006లో టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ అంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు. 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా మేజర్ గా చూసుకుంటే 1/7/2017లో ఇండియాలోకి మేజర్ చేంజెస్ వచ్చాయి. జిఎస్టీ వచ్చింది. 1/7/2017లో మనకి మేజర్ గా జిఎస్టీ వచ్చింది. అప్పుడు పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ ట్యాక్స్, ఎస్జిఎస్టీ ట్యాక్స్, సేల్ చేస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అది విత్ ఇన్ ద ఇండియా, విత్ ఇన్ ద స్టేట్, అంటే ఇంట్రా స్టేట్, అంటే విత్ ఇన్ ద స్టేట్. అదే ఐజిఎస్టీ వచ్చేసి ఎప్పుడు పడుతుంది? అవుట్ సైడ్ స్టేట్. ఇవి ట్యాక్సెస్ పడుతున్నాయి. 1 జూలై 2017లోకి ఇండియాలోకి వచ్చిన తర్వాత పర్చేజ్ విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే అదర్ స్టేట్ లో పర్చేజ్ చేసినా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసినా, అదర్ స్టేట్ సేల్ చేసినా ఇలా ఉండేది. మన 2018లో జీసీసీ గల్ఫ్ కంట్రీస్ ఫీచర్స్ యాడ్ చేశారు. 2020లో టాలీ ERP9 తీసేసి టాలీ ప్రైమ్ గా మార్చారు పూర్తిగా. ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎస్సి కంపెనీస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ లో కూడా టాలీని ఉపయోగిస్తున్నారు. మార్కెట్ లో టాలీ సొల్యూషన్స్ అంటే సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా టాలీ ఎడ్యుకేషన్ అంటే ట్రైనింగ్, సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే పని. సో భారత్ గోయింకా ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా, భారత్ గోయింకా, వీళ్ళకి అప్పట్లోనే ఫ్యాక్టరీస్, మిల్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాయడం కంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుంది అనేసి భారత్ గోయింకా గారు వాళ్ళ నాన్న అడిగినందుకు ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టి ఇచ్చారు. ఇప్పుడు అదే గ్లోబల్ లీడర్ గా మార్కెట్ లో వెలుగుతూ ఉంది. సో ఈయన టాలీ ERP9, ఇప్పుడు తేజస్ గోయింకా టాలీ ప్రైమ్, ఈయన హయాంలో టాలీ ప్రైమ్ గా మార్చారు. ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ తేజస్ గోయింకా. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అని. గైస్ 5 minutes లో సెషన్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ సేమ్ లాగిన్ అవ్వండి. ఓకేనా? 1 hour ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ సెషన్ లో జాయిన్ అవ్వండి. యా. తర్వాత మనకి వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది టాలీ అని చూసుకున్నట్లయితే, లైక్ మనం నేర్చుకునే సబ్జెక్ట్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1లో మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి చూడండి.
ఒకసారి చూడండి. ఫండమెంటల్స్ అకౌంటింగ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో రిగార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంప్లీట్ డేటా మేనేజ్మెంట్, జిఎస్టి, కేస్ స్టడీస్ 1. ఇది లెవెల్ 1 సబ్జెక్ట్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 సబ్జెక్ట్. ఏ లెవెల్లో ఏ సబ్జెక్టు టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్స్, అండ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్, బడ్జెట్స్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, జిఎస్టి, కేస్ స్టడీస్ 2. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, goods and services tax, tax direct at source, management of business data. Moving to the next financial year, case studies 3. Tally professional subject, multi-currency, interest calculation, bill of material, tax collected at source, payroll. GST using Tally Prime. Introduction to GST, regular dealer under GST regime, B2B, B2C, and GST registrations, e-invoicing, e-way bill, e-filing GST returns, GST 1, GST 3. సో ఇవన్నీ కూడా మనకి లెవెల్ 5లో ఉంటాయి. ఇంకా తర్వాత టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఇంటూ ఎక్సెల్, జేపీజీ, పీడిఎఫ్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్, ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ డీటెయిల్స్, స్ప్లిట్టింగ్ కంపెనీ, ఇయర్ అండ్ యాక్టివిటీస్. 3.0లో వచ్చిన ఫీచర్స్, 4.0లో వచ్చిన ఫీచర్స్, వాట్సాప్ డాష్బోర్డ్. 5.0లో వచ్చిన ఫీచర్స్, స్ట్రిప్ వ్యూ, నోటిఫికేషన్, బెల్ ఐకాన్, ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్. టాలీ ప్రైమ్ 6.0లో వచ్చిన ఫీచర్స్, టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్స్, students mark list, employees salary pay slips, financial data, date of birth calculation, partnership table, VLOOKUP, HLOOKUP, రిపోర్ట్స్. ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఇవన్నీ మాన్యువల్గా చేయాలంటే మనకి సినిమా కనబడుతుంది. కానీ సిస్టంలో వన్స్ ఒకసారి మనం రిపోర్ట్స్ జనరేట్ చేసామంటే ఆటోమేటిక్గా అవే వాటంతట అవే జనరేట్ అయిపోతాయి. జస్ట్ మన కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓజర్ పోస్టింగ్ చేయాలంతే. ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అయిపోతాయి. అదే ఇవన్నీ మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ టాలీలో ఎక్కువ 93% యూజ్ చేస్తారు. One minute, guys. 1 minute remaining on join only. Yeah. స్క్రీన్ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. గైస్ స్క్రీన్ కనబడుతుందా? హలో మా స్క్రీన్ కనబడుతుందా? లెట్ మీ కన్ఫర్మ్. హలో మా వాయిస్ ఇస్ క్లియర్? ఓకే అండి, Yeah. క్లియర్. Done. స్క్రీన్ ఆల్సో యా డన్. సో టాలీని మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్స్లలో టాలీని ఎక్కువగా యూజ్ చేస్తాం. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. మనకు క్లయింట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు కూడా చూడొచ్చు.
సో తర్వాత మేజర్గా మనకి ఒక బిగ్ ఆర్గనైజేషన్స్ లో టాటాలో కానీ రిలయన్స్ లో కానీ విప్రోలో ఇన్ఫోసిస్ లో కానీ వీళ్ళందరూ మ్యాండేటరీ. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్, పేరోల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ అథారిటీస్, కస్టమర్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఫినిష్డ్ గుడ్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్కరు ఉంటారండి. వీళ్ళందరూ లేకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు. తర్వాత జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి ఫుల్ ఫామ్ ఏంటి, ఎప్పుడు జిఎస్టి ఇండియాలోకి వచ్చింది, ఫస్ట్ ఏ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేశారు, సో తర్వాత మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, అంతకు ముందుగా పార్లమెంట్ లో ఎవరు డిస్కస్ చేశారు, సో ప్రజెంట్ ఎన్ని కంట్రీసెస్ లో జిఎస్టి యూజ్ చేస్తున్నారు, ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏమేమి ఉన్నాయి, ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, సో మనకి జిఎస్టి పోర్టల్ ఎలా ఉంటుంది, జిఎస్టి.gov.in ఇది జిఎస్టి పోర్టల్. తర్వాత ఈవే బిల్ పోర్టల్ ఎలా ఉంటుంది, ఈ ఇన్వాయిస్ పోర్టల్ ఎలా ఉంటుంది. సో ప్రజెంట్ మనము ప్రీవియస్ ట్యాక్సెస్ కాకుండా ప్రజెంట్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి, ఇవన్నీ జిఎస్టి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనము డిస్కస్ చేస్తాం. బ్రీఫ్ గా ముందు ఏంటి అనేది మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో తర్వాత మార్కెట్ లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్ అంటే ఎవరు, అన్రిజిస్టర్స్ అంటే ఎవరు, కన్సూమర్స్ అంటే ఎవరు, ఇవన్నీ కూడా జిఎస్టి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో ప్రజెంట్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, ప్రీవియస్ ఏం ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఏం ట్యాక్సెస్ ఉన్నాయి, ఏ స్లాబ్స్ లో ఏ ట్యాక్సెస్ వస్తాయి, అడిషనల్ సెస్ ఎవరికి ఎంటర్ చేస్తారు, ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇది మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ప్లస్ ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన డెమో. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెమోలో అడగచ్చండి. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు ఫ్రమ్ టుమారో కూడా. కొంచెం చాలా మందికి స్టార్టింగ్ ప్రాబ్లం, ఎలా జాయిన్ అవ్వాలో అర్థం అవ్వదు. ఓకే, సో డోంట్ వరీ. చెప్పండి గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నరేష్, ఎనీ డౌట్స్? నో సార్. క్లియరా? అర్థమైందా? డెమో అర్థమైందమ్మా? ఫస్ట్ క్లాస్ అర్థమైందా? ఎస్. లైక్ స్వప్న, శంకర్, కళ్యాణ్, గోపి, ఉదయ్, నాగార్జున గారు, లోహిత్, క్లియరా? ఎనీ డౌట్స్? ఓకే సార్, క్లియర్. ఇట్స్ నో డౌట్ సార్. యా. సో ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారో వాళ్ళకు రెగ్యులర్ గా వీడియోస్ మెయిల్ యాక్సెస్ వస్తాయి. ఒక ఫోల్డర్ ఉంటది, ఆ ఫోల్డర్ లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదే ఫోల్డర్ లోనే మీరు రెగ్యులర్ గా వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వినొచ్చు. ఇప్పుడు క్లాస్ అయిపోయింది, ఇది రెండరింగ్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తాను. మీకు మార్నింగ్ వీడియోస్ వస్తాయి రెగ్యులర్ గా. సర్టిఫికేషన్స్ ఎవరైతే 10,000 స్టార్టింగ్ లో పే చేశారో వాళ్ళకు సర్టిఫికేషన్ కూడా రిజిస్ట్రేషన్ టుమారో అయిపోతుంది. ఒరిజినల్ లైసెన్స్ 1 మంత్ కూడా ఇచ్చేస్తాను. ఓకేనా? సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా? ఓకేనా? డన్ గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా చెప్పండి, ఇంకా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇంకా 1 మంత్ టైం పడుతుంది. అందుకోసమే ఎవరైతే లైవ్ సెషన్స్ లో వినాలి, మీకున్న డౌట్స్ ప్రతిదీ క్లారిఫై చేసుకోవాలి. వన్ టైం పేమెంట్, లైఫ్ టైం లెర్నింగ్ ఆర్ ఎర్నింగ్, అంతే. సో ప్రాపర్ సర్టిఫికేషన్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఇన్స్టిట్యూషన్, ప్రాపర్ ట్రైనర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మీ లైఫ్ లో అన్ని కూడా ఫర్దర్ ఆఫ్టర్ 45 డేస్ తర్వాత మీ కెరీర్ కూడా అంతే ముందుకు స్మూత్ గా వెళ్తుంది. డిఫరెంట్ ఆపర్చునిటీస్ తో, మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ తో మీ యొక్క కెరీర్ అనేది ముందుకు వెళ్తుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. ఓకేనా? డన్ గైస్, బాయ్.